అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే చూశాను చిత్రపురి కమిటీ పెట్టిన ప్రెస్ మీట్. ఇది ఒక ఎన్నికల కోసం పెట్టిన ప్రెస్ మీట్లా ఉందో తప్ప ఎక్కడైనా అసలు దీంట్లో నీతి నిజాయితీతో కూడిన వివరణ ఉందా? సరే, మేము అడిగాము, ఉద్యమకారులుగా అడిగాము, చిత్రపురిలో అవినీతి అక్రమాల మీద ప్రశ్నిస్తున్న వాళ్ళని అడిగాము, దానికి ఇంతవరకు నువ్వు ఆన్సర్లు ఇవ్వలేదు, పక్కనేద్దాం. కానీ మీడియా వాళ్ళు అడిగారు కదా క్వశ్చన్, ఎందుకు ఇంత పాకులాడుతున్నావు దీని మీద అని. 44 కోట్లు వచ్చింది. ఎవరు రిపోర్ట్? మేము ఆరోపణ కాదు, అది స్టాచ్యురీ ఎంక్వైరీ రిపోర్ట్లు ఇచ్చినాయి. 116 కోట్లు ఇచ్చింది. దాని మీద ఏమైనా సమాధానం చెప్పావా? అన్ని దాటవేతలు, అబద్ధాలు. ఆయన మొత్తం అసలు మా అంత నీతిని శుద్ధపోసలు, మేము అంత నీతి నిజాయితీ పనులు ఎవరు లేము, మొత్తం పాత కమిటీ చేసింది, ఇప్పుడు కమిటీ ఏం తప్పు లేదు. ఇవి కూడా వస్తాయి, ఇది తొందర ఏం లేదు. ఎప్పుడూ కూడా తప్పులు అనేది ఆగకపోతే, ఈరోజు కాకపోతే రేపైనా సరే నీ బతుకు నీ బండారం కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు దాకా లేవా నువ్వు? ఓకే, అసలు నువ్వు సభ్యుడు ఎలా అయ్యావు చిత్రపురిలో? నువ్వు పెయిడ్ ఎంప్లాయీ కాదా? ఇక్కడ నీ అకౌంట్కి, నీ భార్య అకౌంట్కి కొన్ని లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అవ్వలేదా? ఓకే, నువ్వు నీ భార్య సభ్యులు. ఇక్కడ మీ అమ్మ మీ నాన్న సినిమా వాళ్ళే, మీ అక్క మీ బావ సినిమా వాళ్ళే, ఇంతేనా? ఇంకా అంటే సినిమా వాళ్ళంటే ఇట్లాగే మీ వాళ్ళే 40 మంది ఉంటారా? చెప్పొద్దు సమాధానం మీడియాకి. ఒక్కటి చెప్పు. ఆయనకి సినిమాలు తీసి ఆర్థికంగా నష్టపోయి ఇల్లు అమ్ముకున్నాడని ప్రచారం చేస్తుంది. దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉందా అమ్ముకున్నట్టు? అమ్మితే నాకు అకౌంట్కి డబ్బు రావాలి కదా. పోనీ నేను అమ్ముకున్నట్టు నీ దగ్గర ఇవి ఉంటాయి కదా, ఏమన్నా ఉన్నాయా? ఇన్ని అబద్ధాలు. సినిమా వాళ్ళు కాని వాళ్ళని అందరిని తీసేస్తే అరుస్తున్నా. కోర్టు చెప్పిందా, హైకోర్టు, గౌరవ హైకోర్టు 46502 ఆఫ్ 2022 ఒక ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చింది. అఫిషియల్ ఫైర్మెన్ కమిటీ ఎవరికి ఇల్లు అలాట్ చేస్తే వాళ్ళకే రిజిస్ట్రేషన్ చేయాలి అని. దాన్ని మేము ఫాలో అవుతున్నాం. మేము అనేక ఆరోపణలు పట్టుకుని వెళ్ళాం కోర్టుకి. అంటే కోర్టు ఇచ్చిన ఆర్డర్ని మేము ఫాలో అవుతున్నాం. అంతేగాని నువ్వు ఇప్పుడు కోర్టు ఆర్డర్లను ధిక్కరిస్తూ, కొత్తగా సభ్యత్వాలు ఇస్తూ, కోట్ల రూపాయలు వసూలు చేస్తూ, మళ్ళీ వాళ్ళు అలా చెప్పారు ఇలా ఇవ్వమంటారు అంటామేంటి? కోర్టు చెప్పిన ఆర్డర్ని మేము ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. అది మాకు ఎగనెస్ట్గా ఉన్నా, కొన్ని ఫర్గా ఉన్నా, ఏదైనా సరే కోర్టు ఆర్డర్ ఫైనల్. నీకు నాకు ఎవరికైనా సరే. నువ్వు పెయిడ్ ఎంప్లాయే కదా చిత్రపురిలో? చెప్పు అసలు నువ్వేం చేసేవాడు చిత్రపురిలో? ఇన్ని చెప్తే ఆఫీస్ బాయ్గా వచ్చావు నువ్వు, 600 రూపాయలు. తర్వాత రిసిప్ట్లు రాసావు, తర్వాత కంప్యూటర్ల ముందు రిసిప్ట్లు తీయడం మొదలుపెట్టావు, తర్వాత ఏకంగా ఫేక్గా దూరిపోయి చిత్రపురి సభ్యుడు అయ్యావు. 3 సభ్యత్వాలు తీసుకున్నావు నువ్వు ఏకంగా నీ పేరు మీద. ఇంత ఫ్రాడ్ మెంటాలిటీ ఎవరికైనా ఉంటుంది అసలు ఆ సమాజంలో? ఇంత ఫ్రాడ్ మొత్తం. నిద్ర లేస్తే వెళ్ళి ఆ మినిస్టర్ల దగ్గర కూర్చుంటావు, గానా బజానా చేస్తూ ఉంటావు. వాళ్ళు పిలవపోయినా వెళ్ళి వాళ్ళ ఫోటోలు వెనక్కి చేరుతావు, వాళ్ళ వీడియోలు వెనక్కి చేరుతావు. వాళ్ళు పిలవపోయినా వెళ్ళిపోయి వాళ్ళ వీడియోలతో పక్కన ఎవడన్నా అడ్డం వచ్చినా కూడా వాడిని తొలగించుకొని వెళ్తుంటావు. ఇంత చెత్త మైండ్, ఇంత చెత్త చెదారం అనేది. ఉద్యమకారులను విమర్శిస్తావు. ఒకసారి నువ్వే చెప్తావు ఉద్యమకారులు నన్ను ఏం అడగలేదని, ఇంకోసారి నువ్వే ఆయన 10 ఫ్లాట్లు కావాలి, ఇంకొక ఆయనకి ఏమో డబ్బులు కావాలా, ఆయన ఇది అంటాడు అది అంటాడు అంటాం. మరి అఫిషియల్ ఫైర్మెన్ కమిటీ అలాట్మెంట్ లేకుండా ఏ ఒక్క ఫ్లాట్ అయినా మేము అడిగామా? మా దగ్గరికి వస్తున్నారు బాధితులు, వచ్చిన వాళ్ళని మరి మేము అడగద్దా? మేము ఉద్యమాలు చేస్తున్నాం కాబట్టి మా దగ్గరికి వస్తున్నారు. మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వాళ్ళ గురించి అడుగుతున్నాం. ఇవన్నీ మా ఫ్లాట్లు అంటావు ఏంటి నువ్వు? సినిమాలో ప్రూఫ్లు ఉన్నాయి, వాళ్ళకి ప్రూఫ్లు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. నువ్వు కోర్టు ఆదేశాల ప్రకారం ఇవ్వాలా? మరి హైకోర్టు 11 మందికి ఇల్లు పెట్టమంది, పెట్టారా మీరు? ఆ డీసీఓలు మీరు అంత కుమ్మక్కై ఏమన్నా వదిలే సమస్య లేదు. అది కూడా చెప్తా ఉన్నాం. మీరు ఏదో ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ఉద్యమకారులు విమర్శించినంత మాత్రాన మేమేం భయపడేది లేదు. మరి ఒకవైపు ఏమో మా సభ్యత్వాలు పీకేస్తాం. సభ్యత్వాలు తీసేసే హక్కు నీకుందా? బేసికల్గా బైలాస్ ప్రకారం కానీ, కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం కానీ నోటీసులు పంపిస్తే 3 నోటీసులు పంపించేసి జనరల్ బాడీలో పెట్టేసి 10 మందిని గానా బజానా గాళ్ళతో చప్పట్లు కొట్టించుకొని సభ్యత్వాలు తీసేస్తావా? ఏదో ఒక పెయిడ్ ఎంప్లాయీ, నిజమైన సినిమా వాళ్ళ సభ్యత్వాలు తీసేస్తావా? ఎందుకు చెప్తున్నామంటే, సభ్యత్వాలు తీసేయాలంటే నువ్వు ఆర్థిక నష్టాలు వచ్చినాయి అంటే, నీ వల్ల ఆర్థిక నష్టాలు వచ్చినాయి అని స్టాచ్యురీ ఎంక్వైరీ రిపోర్ట్ చెప్పింది. 116 కోట్లు, అందులో 44 కోట్లు పర్ యానం 18% ఇంట్రెస్ట్తో కట్టమంది. మా మీద అలాంటి స్టాచ్యురీ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిందా? మేము ఏమన్నా ఆర్థిక నష్టాలు చేసినట్టు? పోనీ అలాంటి కమిటీ ఏమన్నా వేసావా నువ్వు మా మీద? ఆ కమిటీ ఏమన్నా రిపోర్ట్ ఇచ్చిందా? ఆ రిపోర్ట్ మాకు పంపించి మా వివరణ తీసుకున్నావా? ఆ వివరణ ప్రకారం ఏ జనరల్ బాడీ సభ్యులకు పంపించావా? ఈ సభ్యత్వాలు, వీళ్ళ సభ్యత్వాలని ఈ సభ్యుల పేర్లతో సహా పంపించి వీళ్ళని ఎందుకు తీసేస్తున్నావో పెట్టావా? 2/3 మెజారిటీ వచ్చారా? అందులో 2/3 మెజారిటీ ఒప్పుకున్నారా?
అన్నీ చట్టాల పరిధిలో ఉన్నాయి. నీ ఇష్టానికి నీకు నచ్చిన వాళ్ళని తీసేస్తా, నిన్ను ఎదిరించే వాళ్ళని తీసేస్తా అంటే తాట తీస్తాం అనుకుంటున్నావేమో. పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే నడవదు ఇక్కడ. నువ్వు పెయిడ్ ఎంప్లాయీ, అది గుర్తుపెట్టుకో. ఇక్కడ నువ్వు వర్కర్గా వచ్చినవి, ఇక్కడ సభ్యత్వం చేరకూడదు అనేది చట్టం ఉంది. నువ్వు చేరి నువ్వు వచ్చి మళ్ళీ తాటాకు చప్పులని మాట్లాడుతూ మరి మళ్ళీ మమ్మల్ని ఏమో తీసేస్తున్నావు అంటున్నావు, మళ్ళీ ఏమో వాళ్ళు ఇప్పటికైనా ఆహ్వానిస్తున్నాడంట. ఇప్పటికైనా మమ్మల్ని మళ్ళీ చర్చలుగా ఆహ్వానిస్తారంట. మేము పెయిడ్ ఎంప్లాయీలతో చర్చలు చేయము, అది కూడా చెప్తున్నా. మామూలుగా ఏదో పద్ధతిగా పెద్ద మనుషులు కొంతమంది పిలిచినప్పుడు పెద్ద మనుషుల్ని గౌరవించి వస్తాం, అంతేగాని నీలాంటి ఆఫీస్ బాయ్లు, పెయిడ్ ఎంప్లాయీలు, ఆఫీస్ బాయ్లు కూడా గౌరవిస్తాం. ఎవరు ధర్మంగా బతికే వాళ్ళకి, నిజాయితీగా కష్టపడి బతికే వాళ్ళకి, అంతేగాని ఇట్లా వందల మందిని అకృత్యాలు చేసి జనాల శవాల మీద నడుచుకుంటే వెళ్ళేవాళ్ళకి కాదు. మాటికి వాడికి ఎప్పటికైనా సరే వాడికి గతి వాడికి పట్టించేది పట్టిస్తాం, అందులో ఏం డౌట్ లేదు. కాబట్టి నువ్వు పెట్టిన ఈ ఎలక్షన్ అంటే ఈయన మళ్ళీ మూడోసారి పోటీ చేయాలంటే కూడా చట్టం ఉంది. చట్టంలో 2 సార్లు చేస్తే మూడోసారి చేయొద్దాన్ని. ఎందుకంటే ఇట్లాంటి దోపిడీదారులు తయారవుతారని, దుర్మార్గులు తయారవుతారని చట్టాల్లో కొన్ని పెట్టారు పాపం. వాళ్ళు ఏమి ఇట్లాంటివన్నీ స్టడీ చేసి పెట్టారు. ఆ చట్టాల్లో ఏముంది, మూడోసారి పోటీ చేయాలంటే జనరల్ బాడీ పర్మిషన్ అంతే. జనరల్ బాడీ రిజెక్ట్ చేసింది ఒకసారి. మేం కాదు, సి కళ్యాణ్ గారే రిజెక్ట్ చేశారు. ఇది మళ్ళీ మీరు నోటీస్ అసలు 20 రోజుల ముందు సభ్యులకు పంపించాలి. బయలాలో ఏముంది, ఒరిజినల్లో ఏం కరెక్ట్ చేస్తున్నావు, అది చేసావా? లేదు. అంటే ఈయన మళ్ళీ ఎక్కడ 200 కోట్లు మిస్ అయిపోతాయేమో ట్విన్ టవర్స్ పేరుతోటి 7,000 రూపాయలు పెట్టాడు. అందులో ఈయనకే 2,000 రూపాయలు పెట్టుకున్నాడు, 3,000 రూపాయలు ఎస్ఎఫ్టీ పెట్టుకున్నాడు. ఇవన్నీ మిస్ అయిపోతాయని అదంతా కడితే మళ్ళీ బాకీలు తీరుస్తానంట. ఇంకొక 100 కోట్లు 200 కోట్లు బాకీలు పెడతాడు. దాని మీద సభ్యుల మీద భారం వేస్తాను అంటున్నాడు. సభ్యుల మీద ఎందుకు వేస్తావు? స్టాచ్యురీ ఎంక్వైరీ ఏం చెప్పింది? నీవు చేసే తప్పులు, మీ కమిటీలు తప్పులు చేసినాయి. సో డబ్బు మీరు కట్టాలా. మీ ఆస్తులు నీ ఈరోజు నువ్వు ఆఫీసు బాయ్ 600 రూపాయలు తీసుకునే స్థాయి నుంచి ఈరోజు నువ్వు 200 కోట్ల ఆస్తులకు ఎలా వెళ్ళావు? నీ ఆస్తులు అటాచ్ చేపిస్తాం, రేపు అటాచ్ కాకుండా వదిలేస్తాం. ఫస్ట్ నీ ఆస్తులు అటాచ్ చేస్తే చాలు, సగం మొత్తం చిత్రపూరి బాకీలన్నీ తీరుతాయి, చిత్రపూరి అప్పులన్నీ తీరుతాయి. కాబట్టి సభ్యుల మీద ఏమీ పడదు. సభ్యులు ఎవరో ఆధారపడాల్సిన పనే లేదు, సభ్యుల మీద ఏం పడదు. అలాగే వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఇల్లులు ఇవ్వాలి. వాళ్ళ డబ్బులు ఎవరికి రిటర్న్ చేయకుండా సభ్యత్వాలు తీసేసాం, ఎన్నికల్లో ఓట్లు పడవని. ఎందుకంటే వెయిటింగ్లో ఉన్నారు, వాళ్ళు ఎవడో ఓట్లు లేరు కదా ఇతనికి. మళ్ళీ బయట బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నాడు 230 మందికి, 250 మందికి. సో ఏది అతను బేసికల్గా అతను అణువు బాడీ మొత్తం కూడా వల్లభనేని అనిల్ కుమార్, నీది క్లియర్గా నువ్వు ఒక సైకో క్రిమినల్. కాబట్టి నిన్ను ఎట్లాంటి పరిస్థితుల్లో సహించేది లేదు. ఇక్కడ నిన్ను తరిమేదాకా ఈ చిత్రపూర్ నుంచి వదలం. ఇది సినిమా వాళ్ళ కాలనీ, మేము సినిమా వాళ్ళం అందరమే కలిసిమెలిసి ఉంటాం. కోర్టు ఆదేశాల ప్రకారం ఇప్పుడు ఆల్రెడీ 4,200 మందికి అలాట్మెంట్ అయిపోయింది. వాళ్ళందరితో నీలాంటి పుల్లలు పెట్టి నీలాంటి గలీజ్ చేసి వ్యవస్థను ధ్వంసం చేసి సర్వనాశనం చేసేవాడిని ఇక్కడ కొనసాగించే సమస్య లేదు. అది తెలుస్తాం. కోర్టులు మా సభ్యత్వాలను తీసేసినంత మాత్రాన కోర్టులు ఏదో మా సభ్యత్వాలు తీసేస్తే అనుకోవద్దు. అది ఎంత దూరమైన వెళ్తాం కోర్టుల్లో కావాలంటే. నువ్వు అనుకున్నట్టు ఎన్నికలు పెట్టేసి మొత్తం దొంగ ఓట్లు చేర్పించేసి ట్యాంపరింగ్ మెంబర్స్ చేర్పించేసి మొత్తం మళ్ళీ గెలిచేసి కూర్చొని మొత్తం 200 కోట్లు తినేద్దామని చేసిన ప్లాన్ మొత్తం బద్దలవడంతో నేను మొత్తం బెడిసి కొట్టి ఇప్పుడు అందరి మీద ఆరోపణలు, ఇదే ఆరోపణలు కదా ఎప్పటి నుంచో చేస్తున్నాం కదా 5 ఏళ్ళ నుంచి. మేము ఇదే ఆరోపణలు చేయట్లా, ఇప్పటికీ కొత్తగా జరుగుతున్న అక్రమాలు చూపిస్తున్నాం మేము. పాత ఆరోపణలే కాదు, పాత ఆరోపణలు మరి ఆరోపణలు ఎప్పుడవుతాయి? సాక్ష్యాలు లేనప్పుడు ఆరోపణలు అవుతాయి. ఇప్పుడు సాక్ష్యాలు లేవా? స్టాచ్యురీ ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చింది. నీ కమిటీలో ఉన్న 2 రిజైన్ చేసి సాక్ష్యాలను ప్రభుత్వానికి పెట్టారు. కాదంబరి గారు వల్లభనే మహానందరెడ్డి 2. అవి వాస్తవాలు కదా. ఒక ట్రెజరరు సెక్రటరీలు ఉంటే నువ్వెవడి సంతకాలు పెట్టి రిసిప్ట్లు ఇచ్చేసేదానికి 10 లక్షలు 40 లక్షలు ఎలా వసూలు చేస్తావా? శివసత్యనారాయణ సీనియర్ ఆర్టిస్ట్, అతని డబ్బులు కట్టుకోమని చెప్పింది నువ్వు కాదా? 44 లక్షలు మీకు ఇల్లు రెడీ అయిపోయింది, మీరు కట్టేసుకోమని చెప్పు. కట్టారు. ఏమైంది చివరికి? ఉందా వాళ్ళ ఇల్లు? ఓకే, నీకు అలాట్మెంట్ అయింది 114, అది ఎవరికి తీసి పెట్టావు? నీ భార్యకి పెట్టావు. దాని తర్వాత అది ఎవరికి పెట్టావు? నీ అత్తకి పెట్టావు రిజిస్ట్రేషను. మరి ఆమె మెంబరా? కాదు. 2020 ఓటర్స్ లిస్టులో ఎవరున్నారు చూడు. 2015లో ఒకళ్ళు ఉంటారు, 8050 మీద 2020లో ఒకళ్ళు ఉంటారు, ఇప్పుడు మళ్ళీ 25లో ఇంకొకళ్ళు ఉంటారు. మళ్ళీ కొత్తగా నీ భార్యకి మళ్ళీ సభ్యత్వం ఇచ్చావు. ఇది కొత్తగా మళ్ళీ 250లో. ఏమనుకుంటున్నావు? ఇది ఆట అనుకుంటున్నావా? సొసైటీ అంటే చట్టాలకి ధిక్కరించి అడ్డగోలుగా చేసుకుంటూ నన్ను ఎవడేం చేయలేడు తొక్కుకుంటూ వెళ్ళిపోతాం అంటే తాట తీసి ఆరబెడతాం అనుకుంటున్నాము. జాగ్రత్త. పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు
వాళ్ళు అడిగిన ప్రెస్ మీడియాకి తెలియకుండా ఏం లేదు ఇక్కడ. నువ్వేదో అనుకుంటున్నావు మీడియాకి తెలియకుండా ఉందని, అంతా తెలుసు వాళ్ళకి. నిన్న వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఒక్కదానికి చెప్పావు సరైన సమాధానం, ఒక్కటి చెప్పలా అని ఉద్యమాలు చేసే వాళ్ళ మీద విమర్శిస్తావు, పాత కమిటీని విమర్శిస్తావు, నువ్వు ఒక్కడే శుద్ధపోసవి, అనర్హుడు అసలు అక్కడ పదవిలో ఉండేదానికి. అన్నిటికి కూడా మేము ఖచ్చితంగా దానికి చట్టాల పరిధిలో దానికి తగ్గట్టుగా మేము చర్యలు తీసుకుంటాం, దాని మీద ఉద్యమాలు చేస్తాం, అంతే తప్ప వదిలే సమస్య లేదు. నీలాంటి ఒక పనికి మాలాడితో చర్చలకు వచ్చి మా విలువను మేము కోల్పోలేము. నీలాగా విలువ లేని వాళ్ళం కాదు, సమాజంలో విలువలు కలిగిన వాళ్ళం, అది గుర్తుపెట్టుకో. ఓకే.